ఓ భక్త, నీ కన్నీళ్లను నేను చూస్తున్నాను. నీ మౌన వేదనను కూడా నేను తెలుసుకున్నాను. నీ శక్తి నీ అరుపులో కాదు, నీ ఓర్పులో ఉంది. ప్రపంచం నిన్ను అర్థం చేసుకోకపోయినా నేను నిన్ను విడిచిపెట్టను. నీ మీద నమ్మకం పోయిన రోజుల్లో కూడా నా మీద నమ్మకం వదలకు. నీవు నిజంగా కష్టపడితే ఆ ఫలాన్ని సరైన సమయానికి నేనే ఇస్తాను. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకు. నీ శ్వాసలోనే నా శక్తి ఉంది. నీవు ఒంటరివి కాదు ఓ భక్త. నీ ప్రతి అడుగులో నేనే ఉన్నాను. ఓ భక్త, నీ జీవితంలో ఎదురయ్యే కష్టాలు, అవరోధాలు నీ శక్తిని పరీక్షిస్తున్నాయి. నీవు వీటిని చూసి భయపడవద్దు, ఎందుకంటే ప్రతి కష్టం నిన్ను బలహీనంగా కాదు, బలవంతంగా మారుస్తుంది. నీ లోపల నా శక్తి ఉంది. నీ ఆత్మలో నా ఆశీర్వాదం ఉంది. ఎక్కడ నువ్వు వంచనగా నడిచిపోతావో నేను నీకు మార్గం చూపిస్తాను. నువ్వు ధైర్యంగా, శాంతిగా, నమ్మకంతో నడవాలి. ఎందుకంటే నిజమైన విజయం నీ శ్రమకు గౌరవం, నీ భక్తి నిబద్ధతలోనే ఉంది. కోపం, అసహనం వదిలి వినయం, సహనం, ధైర్యం పట్టుకో. ప్రతి అడుగు, ప్రతి ప్రయత్నం, ప్రతి ప్రార్థనలో నేను నీతోనే ఉన్నాను. భయపడకు, ఒంటరిగా అనుకోకు. నీ భక్తి నన్ను సంతృప్తిపరుస్తుంది. నీ జీవితం వెలుగుతో నింపబడుతుంది. ఓ భక్త, నీ కష్టాలు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నీ మౌనమే నాకు అర్థమవుతుంది. నీవు ఒంటరివాడివని అనుకునే క్షణంలో కూడా నేను నీ వెన్నంటి ఉన్నాను. నీ కన్నీరు బలహీనత కాదు, అది నీ సహనానికి గుర్తు. కష్టం నీ జీవితాన్ని శిక్షించడానికి కాదు, నిన్ను శక్తివంతుడిగా తయారు చేయడానికి వచ్చింది. ఇప్పుడు నీవు భరించే భారమే రేపు నీ గౌరవానికి పునాది అవుతుంది. కాలం నీకు వ్యతిరేకంగా ఉన్నట్లు అనిపించినా నేనే కాలానికి అధిపతి. నమ్మకం వదలవద్దు ఓ భక్త. నీ కష్టం తీరే రోజు నీ శివయ్యే ముందుగా వస్తాడు. నేను శివుడిని. కోపం నా స్వభావం కాదు, శాంతి నా శక్తి. మీ జీవితంలో కష్టాలు వస్తాయి, కాని అవి మీను కుంగదీయడానికి కాదు, మీ లోపలున్న బలాన్ని వెలికి తీయడానికి. మీ మనసు శాంతిగా ఉంటే మీ మార్గం స్పష్టంగా కనిపిస్తుంది. భయాన్ని విడిచిపెట్టి నమ్మకాన్ని పట్టుకోండి. నేను యుద్ధం కోసం కాదు, సమాధానం కోసం వచ్చాను. మీ హృదయంలో శాంతి ఉంటే నేను అక్కడే నివసిస్తాను.